రాత్రి అమలుపరిచినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనను బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదని దాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రెస్లో నిర్వహించడం జరిగింది. మరి గత కొన్ని నెలలుగా బీసీలకు న్యాయం చేస్తాము, 57% ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ చట్టసభలో ఏర్పాటు చేస్తాము అని కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో, మరి కులగణన ఏదో జరిపించినప్పటికీ నామాత్రమైనటువంటి కులగణన జరిపించి మరి 2014 నుంచి 2025 వరకు కులగణన ఉన్నటువంటి బీసీలకు జనాభా పెరుగుతుంది కానీ ఎక్కడైనా తగ్గుతుందా? అది మరి మీ యొక్క లక్ష్యానికి మేము విడిచిపెడుతున్నాం. మీ యొక్క అభ్యున్నతికి మీరే మాట్లాడాల్సిందిగా మేము దాని నిర్ణయానికి వదిలిపెడుతున్నాం. మరి ఎందుకోసం అంటే ఈరోజు బీసీలు ఎందరో ఉద్యమాలు చేపడుతున్నారు. మరి ఇంతకాలం బీసీలకు అన్యాయం జరుగుతుందో కూడా మీకు ఇంగిత జ్ఞానమైన కూడా కొంచెమన్నా మీరు ఆలోచనతో లేక కనీసం ఇసుమంతా కూడా బీసీల పైన వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ కపట ప్రేమ మాత్రం మీరు నటిస్తూ కనీసంగా వాళ్ళకు చట్టసభలలో రిజర్వేషన్ కోసం మేము విద్యాపరంగా కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయ రంగాలలో అన్నింటిలో న్యాయం జరుగుతుందని మరి బీసీలు అనేక ఉద్యమాలు చేపడితే మరి 57% ఉన్నటువంటి బీసీలను తీసుకుపోయి మరి ఇంకా తగ్గిరు అని చెప్పి చూపించడం అనేది ఇది చాలా అన్యాయం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఓసీలు అగ్రవర్ణాలలో 8% ఉన్నటువంటి 2014 నుంచి చూపించినట్టయితే ఇప్పుడు 15% ఎట్లా పెరిగిందని మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దీనికి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరి బీసీలకు కనుక తప్పుడు సమాచారం తప్పుడు లెక్కలు చూపినట్టయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక ఎన్నికల్లో కావచ్చు, మరి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, మరి కాంగ్రెస్కు పుట్టకథలు ఉండవని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాము. మరి అదేవిధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని కూడా మీరు గుర్తుంచుకోవాలా. మీ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉందని ఈ బీసరైనా ఈ ప్రభుత్వంతో బీసీలకు న్యాయం జరుగుతామో అని ఎంతోమంది ముప్పడంత ఆశతో ఎదురు చూసినా కూడా వాళ్ళ ఆశలన్నీ అడియాసలైనాయి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని చట్టబద్ధత చేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే దాని కమిటీలో ఉన్నారో మళ్ళీ ప్రక్షాళన చేసి ఖచ్చితంగా బీసీలు రోజులో పెరుగుతారు కానీ ఎక్కడైనా కానీ 10 సంవత్సరాల నుంచి 57% ఇంకా పెరుగుతారు కానీ ఎక్కడైనా తగ్గుతారా? ఈ లెక్కలు ఏ విధంగా మీరు బయట పెట్టినని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ.